హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు. సో తమ్నెల్ అయితే చూశారు కదా, మా కజిన్స్ అందరం కలిసి అరుణాచలం ట్రిప్ వెళ్ళాం కదా, దానికి సంబంధించిన వ్లాగ్. ఫన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఈవెన్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు అరుణాచలం, మా ఎక్స్పీరియన్స్ అదంతా షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే పూర్తి వ్లాగ్ చెక్అవుట్ చేయండి. ఇక్కడ మా హడావుడి చూస్తున్నారు కదా, ప్యాకింగ్ అవుతుంది. ఇది మేము సంక్రాంతి రోజు నైటే బయలుదేరిపోతున్నాము. మమ్మీ వాళ్ళు పులిహోర, టమాటా పచ్చడి, ఈవెన్ చపాతీలు ఇవన్నీ ప్యాక్ చేశారు. బయట అసలు వద్దనుకున్నాం ఫస్ట్, ఏదైనా అమ్మలు అంత ఇదిగా ఒప్పుకోరు కదా, సో వాళ్ళు అదంతా ప్యాక్ చేస్తుంటే మేమైతే అక్కడే పులిహోర చేత్తో పెట్టుకొని మరీ తిన్నాము. మా కజిన్స్ అందరం కలిసి ఒక ఫ్యామిలీ గ్రూప్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఎక్స్పెన్సెస్ ఏది ఎంత అయ్యింది వెంటనే అక్కడ జర్నలింగ్ చేయడం ఇవన్నీ చేసాం. ఈవెన్ ఫుడ్ అమ్మాలకే చెప్పాం కదా అని చెప్పేసి ఎక్కడ డ్రాప్ అవుట్ అవ్వలేదు. దానికి ఎక్స్పెన్స్, ఇంకా చేసే మెటీరియల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా కాస్ట్ వేపించుకొని 800 రూపీస్ ఎంతో అయ్యింది. వెంటనే ఫోన్పే చేసాము. ఇదే మా ఫస్ట్ ట్రిప్. అండ్ దాంతోపాటు ఎవరి డబ్బులు వాళ్ళు వేసుకొని టికెట్స్కే కానీ, ఫుడ్కే కానీ, రూమ్కే కానీ అంత ఎక్స్పెన్స్ ముందుగానే బడ్జెట్ ఫిక్స్ చేసుకొని అవన్నీ క్రెడిట్ చేసుకొని ఆ డబ్బులతో ఈ ట్రిప్ అంతా చేసాము. మా అన్నయ్య మేనేజర్ అనమాట, బ్యాగ్ వేసుకుని ఉన్నాడు కదా, కొంచెం క్యాష్ పట్టుకొని ఇలా చేసుకున్నాము. ముందుగానే అన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకొని అమౌంట్ అనేది క్రెడిట్ చేయించుకున్నాం. ప్రతి ఒక్కరికి, చిన్నోళ్ళని లేరు పెద్దోళ్ళని లేరు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇది మా ఫస్ట్ ట్రిప్. ఒకరికి అనిపించకూడదు ఎక్కువ అమౌంట్ పెట్టేశాను, ఒకరికి తక్కువ అని. ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసాం. ఈవెన్ పేరెంట్స్ లేకుండా ఫస్ట్ ట్రిప్ కాబట్టి నిజంగా ఎంత జాగ్రత్తగా ఒకరికొకరు చూసుకొని 1కి 4 సార్లు చెక్ చేసుకొని మరి ఈ ట్రిప్ చేసాము. పైగా మీ మొక్కలమే కాదు, ఈవెన్ చిన్నోళ్ళు కూడా 3 ఉన్నారు. మా ఆడపడుచోళ్ళ అబ్బాయి, మా అక్కల అమ్మాయి అండ్ యుక్తిక, 3 చిన్నపిల్లలు ఉన్నారు. మాదేమి చిన్న సంత కాదు, ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ దాకా ఉన్నాము. సో ఎంత కాదనుకున్నా చాలా హడావుడి ఉంటుంది, గోల్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే ఎక్కువ కేసెస్ అనమాట. మనం పిల్లల్ని వదిలేసే ఛాన్స్ కానీ, లేదు అని అంటే వాళ్ళ వైపు ఏదైనా యాక్సిడెంటల్ గా మిస్టేక్ కానీ, ఇవన్నీ ఇప్పుడే జరుగుతాయి. ఈ ట్రిప్ లో ఎవ్రీవన్ టుక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కిడ్స్. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఒకళ్ళు అనుకుంటే ఇది అయిపోదు. మేమందరం అంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని అంత జాగ్రత్త వహించి ఈ ట్రిప్ అయితే చేసాము. మా ట్రైన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1.5 hours 2 hours దాకా లేట్ అయ్యింది. స్టేషన్కి ముందుగానే రీచ్ అయిపోయి అక్కడ వెయిట్ చేసుకొని ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా పడుకున్నాము. మార్నింగ్ లేట్గానే లెగిసి ఇంకా పిల్లలకి పెరుగన్నం పట్టుకున్నాం. పెరుగన్నం ఫీడ్ చేసేసి తర్వాత మేము కూడా పులిహోర ఇవన్నీ తిని ట్రైన్ జర్నీ సూపర్గా ఎంజాయ్ చేసాం. అంత పెద్దగా జర్నీ చేసినట్టే అనిపించలేదు. ఈ వ్లాగ్ మాత్రం ఎన్ని ఇయర్స్ అయినా మాకు అలా గుర్తుండిపోద్ది. ఎందుకంటే ఇది ఫస్ట్ అండ్ స్పెషల్. అండ్ దాంతోపాటు మంచిగా మెమరీస్ అవన్నీ మేము షూట్ చేసుకున్నాం కదా, ఏదైనా వ్లాగ్ కోసం అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ చాలా మెమొరబుల్గా ఉండిపోద్ది. స్టేషన్ దిగిన వెంటనే బ్యాగ్స్ అయితే ఫస్ట్ కౌంట్ చేసుకొని రీల్ చేద్దామని అనుకున్నాము. ఏదైతే స్పాట్స్ మేము అన్నీ కవర్ చేసామో అదంతా కలిపి ఇప్పుడు ట్రెండింగ్ రీల్స్ ఉంటున్నాయి కదా, సో అలాగా. బట్ అది మాకు కుదరలేదు, స్టార్ట్ చేసి వదిలేసాము. కజిన్స్ గ్రూప్తో ఉన్నామంటే ఎన్నో చేద్దాం అనుకొని ఏదో చేసి చేసాంలే అని సర్దుకుపోతాం కదా, సెటిల్ అయిపోతాము. సేమ్ అలాగే మేము కూడా అలాగే చేసాం. ఏదో కానీ మంచిగా వ్లాగ్ కాబట్టి ఎంత ఎవరు కోఆపరేట్ చేసినా చేయకపోయినా మనకి ఆ మెమరీస్ ఉంటాయి. ఓహో ఈ స్పాట్కి వెళ్ళాము, ఇలా అయ్యింది, అలా అయ్యింది అని. ఇంకా మేము ఆటో మాట్లాడుకొని స్టేషన్ దగ్గర నుంచి రూమ్కి వచ్చేసాము. పెద్దగా డిస్టెన్స్ ఏం లేదు, బట్ ఏంటంటే మాకు ఆటో అతనే రూమ్కి హెల్ప్ చేశారు. రూమ్ అంటే సపరేట్గా రూమ్స్ ఏం తీసుకోలేదు, బిల్డింగ్ లాగే ఉంది, ఐ మీన్ ఇల్లు లాగా. ఒక ఫ్లోర్ మేము తీసుకున్నాము. దాంట్లో మనకి 2 rooms, బెడ్రూమ్స్, హాల్ ఉంది అండ్ 2 bathrooms ఉన్నాయి. ఫ్రెష్ అప్ అవ్వడానికే కానీ దేనికైనా మాకు అలా సరిపోతుంది. మోర్ ఓవర్ పెద్దగా రూమ్లో ఉండడానికి, రెస్ట్ తీసుకోవడానికి అంత స్కోప్ మాకు లేదు, ఎందుకంటే గిరి ప్రదక్షిణ ఉంది. అండ్ జస్ట్ అలాగా బ్యాగ్స్ పెట్టి మేము రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అవ్వడానికి జస్ట్ ఒక సెక్యూర్ ప్లేస్ లాగా అంతే. అంతకు మించి ఇంకా రూమ్లో పెద్దగా చేసేది ఏమి ఉండదు. బట్ ఏంటంటే మాకు కాస్ట్ అరౌండ్ 2500 అలా పడింది. బార్గెనింగ్ స్కిల్స్ బట్టి కూడా
కూడా ఉంటుంది. వన్స్ మనం ఇనిషియేట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా బాగానే కోఆపరేట్ చేస్తారు. వితిన్ 1 అవర్ మేము ఏమంటారు రెడీ అయిపోయి అందరము గుడి దగ్గరికి వచ్చేసాము. దర్శనం చేసుకొని మనం డిన్నర్ చేసి పిల్లలకి ఏదైనా ఫీడ్ చేసేసుకొని గిరి ప్రదక్షిణకి వెళ్దామని. బట్ ఆ ప్లాన్ అంతా అట్టా ఫ్లాప్ అయిపోయింది. మాకు గుడి బై 8 కల్లా క్లోజ్ అవుతుందని ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అది గూగుల్ ద్వారా ఉన్నాయి వీడియోస్, వ్లాగ్స్ ఇవన్నీ. బట్ రియాలిటీలోకి వెళ్ళేసరికి మేము స్టేషన్ దిగి వెంటనే ఇంకా రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఆల్మోస్ట్ బై 7:20 కల్లా గుడి దగ్గర ఉన్నాము. అయినా సరే మాకు దర్శనానికి ఆ రోజు అసలు కుదరలేదు. ఎందుకంటే డోర్స్ అవన్నీ అప్పుడే క్లోజ్ చేసేసారు. చాలామంది మాలాగే వెయిట్ చేస్తున్నారు, ఏదైనా స్కోప్ ఉంటుందేమో, ఏదైనా కొంచెం మనం వెయిట్ చేస్తే వదిలేస్తారేమో అని. బట్ అసలు చాలా స్ట్రిక్ట్ రూలు, డోర్ వన్స్ క్లోజ్ చేస్తే అసలు ఓపెనే చేయలేదు. ఈవెన్ మేము గుడిలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇచ్చి మేము ఏమైనా దర్శనానికి చేపిస్తారేమో అని అలా కూడా ట్రై చేసాం. ఆ పప్పులు ఏమీ ఉడకలేదు. అందుకే చెప్తున్నా, ఒకవేళ మీరు ఈవినింగ్ దర్శనం ప్లాన్ చేసుకుంటే బై 6 నేను అంటాను టెంపుల్ దగ్గర ఉండేటట్టు అలా ట్రై చేసుకోండి. ఏమో మరి ఆ రోజు ఏమో కానీ తెలీదు, మాకు అసలు ఆ రోజు దర్శనానికి అవ్వలేదు. ఇంకా అక్కడి నుంచి టైం వేస్ట్ అయిపోతుంది అని డిన్నర్కి వెళ్ళిపోయాము. కన్నా హోటల్ అని, హోటల్ కన్నా అని. ఇది కూడా మాకు ఆటో అతనే సజెస్ట్ చేశారు. ఈవెన్ పీపుల్ అరౌండ్ అక్కడ చాలా కైండ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టు అలాగే ఉన్నారు. మీరు కావాలంటే ఎవరినైనా అడిగినా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, నో డౌట్. సో హోటల్ కన్నాలో ఫుడ్ ఉంది, చాలా బాగుంది. బట్ ఒక మైనస్ ఏమనిపించిందంటే పిల్లలకి అట్లీస్ట్ ఏదైనా రైస్ ఉండాల్సింది, వైట్ రైస్ అని మేము ఉంటుందని అనుకున్నాం. ఎందుకంటే అది తమిళనాడు, ఏదైనా సౌత్ కదా, సో రైస్ ఈజీగా దొరుకుతుందని. బట్ అస్సలు రైస్ దొరకలేదు ఆ రోజు మాకు. అండ్ ఏం చేయాలో అర్థం కాక కొంచెం ఫ్రైడ్ రైస్ ఫీడ్ చేయడానికి ట్రై చేశాను. అది యుక్తిగా సరిగ్గా తినలా, ఈవెన్ ప్రాక్షి కూడా తినలేదు. ప్లెయిన్ దోశ చెప్పుకొని సాంబార్లో అది కొంచెం నానబెట్టి అది ఫీడ్ చేసాం. దట్ వర్క్డ్. అది కూడా మ్యాజిక్ లాగా ఆ టైంకి అలా థాట్ వచ్చి వి మేడ్ ఇట్. బట్ రైస్ ఉంటే బాగుంటుంది అనిపించింది. బట్ రిమైనింగ్ టిఫిన్స్ కానీ ఈవెన్ చైనీస్ కూడా చాలా బాగుంది. యూ కెన్ గివ్ ఇట్ అ ట్రై. పిల్లలు కూడా ఫీడింగ్ అయిపోయింది కదా, ఇంకా మిల్క్ ఒకటే ఉంది. మిల్క్ అయితే మేము లోకల్ మనకి టీలు కానీ కాఫీలు కానీ షాప్ ఉంటుంది కదా, అక్కడ మిల్క్ బాయిల్ చేపించి మాకు బాటిల్స్లో తీసేసుకున్నాము. అండ్ అక్కడే టీలు కాఫీలు తీసుకొని అరౌండ్ నాకు తెలిసి బై 10 o'clock అలా వేసుకోండి. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. గుడి దగ్గర మనకి దీపాలు అమ్ముతారు, సో అది వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి, ఏదైనా మనసులో అనుకొని. అలాగా నేనైతే ఒకటే కోరుకున్నా, ఈ గిరి ప్రదక్షిణ ప్రశాంతంగా కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో నాకు చాలా ఉంది. ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది కదా, నాకు బాగా అనిపిస్తుంది. నిజంగా వైబ్ ఉంది. నేను అనుకున్నాను సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా హైప్ ఇచ్చారేమో అని, బట్ అలా కాదు, చాలా బాగుంది కూడా. ఇప్పుడు ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము, అందుకే మొహాలు అంత ఫ్రెష్గా ఉన్నాయి. దాంతో ఇంకో టాస్క్ ఏంటంటే చీర కట్టుకున్నాడా, అదే పెద్ద టాస్క్. సో ఎలా అయితేనే ట్రై చేస్తాం. మా ఆయన కూడా పంచ కట్టుకున్నాడు. మాది ముందే అసలు దర్శనం అయిన తర్వాత గిరి ప్రదక్షిణ అనుకున్నాం కానీ అది కుదరలేదు. సో ఇప్పుడైతే ఇలా చేస్తున్నాము, చూద్దాం. ఎక్స్పీరియన్స్ అదంతా షేర్ చేస్తాను, వెయిట్ చేయండి లాక్ కోసం. అనుకున్నట్టు ఖాళీగా ఏం లేదు, చాలా రషీగా ఉంది. మేబీ మేము వచ్చింది వీకెండ్ రోజు కాబట్టి. అండ్ మధ్యలో ఊరేగింపులు కూడా జరుగుతున్నాయి దేవుడు, ఇవన్నీ ఏంటో రష్గానే ఉంది. ఇప్పుడే మేబీ స్టార్ట్ కాబట్టి. బ్యాక్ ఆఫ్ ద మైండ్లో నాకు పిల్లల గురించి ఉంది. చిన్న పిల్లలు కదా, సో సాఫీగా వెళ్ళిపోవాలి ఇలాగా అని. గాడ్స్ గ్రేస్ గిరి ప్రదక్షిణ అయితే చాలా బాగా జరిగింది. ఏదైతే స్టోరీ అన్నాను కదా, అది దర్శనం గురించి, అది ముందు ముందు చెప్తాను. టెంపుల్ దగ్గర సరౌండింగ్స్ లో మాత్రం రష్ మామూలుగా లేదు. ఈవెన్ గిరి ప్రదక్షిణ కూడా అసలు మేము అనుకున్నాం ఖాళీగా ఉంటది నైట్ పూట కాబట్టి, బట్ అలా కాదు. ఆ రోజు చాలా రష్ ఉంది. ఈ రష్ కి కారణం మాకు నెక్స్ట్ డే తెలిసింది. లోకల్ ఫెస్టివల్ ఏదో ఉందంట తమిళనాడు మేము వెళ్ళిన ప్లేస్ లో. అండ్ మధ్య మధ్యలో ఎన్ని గుళ్ళు ఉన్నాయంటే అసలు మామూలుగా కాదు. అంటే సంవత్సరం మొత్తం తిప్పినా ఇన్ని గుళ్ళు వెళ్ళనేమో నేను, అన్ని గుళ్ళు ఉన్నాయి నిజంగా కదా. ఎన్ని గుళ్ళు ఉన్నాయంటే అన్ని గుళ్ళు ఉన్నాయి.
వీళ్ళు నేను గ్యాంగ్తో వచ్చాను కదా, మైక్ పెట్టుకొని మాట్లాడి మరి బ్లాగ్ చేస్తుంటే అలా చూస్తున్నారు. నాకు కొత్తగా ఉంది. ఓకే, ఓహో ఈ పాయింట్ కూడా కన్సిడర్ చేయాలి అని అక్కడికి వెళ్ళిన తర్వాతే అర్థమైంది. మీరు వెళ్ళే డేట్స్ ఒకసారి చూసుకొని ఇన్ఫర్మేషన్ గూగుల్లో కానీ ఏదో ఒక రకంగా గ్యాదర్ చేసుకోండి. బికాజ్ ఇలా ఫెస్టివల్స్ ఉన్నా ఏమున్నా మనకి దర్శనానికి లేట్ అయిపోద్ది అండ్ పైగా రష్ ఎక్కువ ఉంటుంది. సో చూసుకొని వెళ్తే మంచిది. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ మేము నడుచుంటామేమో పిల్లల్ని ఎత్తుకొని. ఇంకా తర్వాత వాట్ వి సే స్ట్రాలర్స్ కనిపిస్తూ ఉంటాయి. స్టార్టింగ్లో ఉంటాయి, మధ్యలో కూడా ఉంటాయి. మీకు కంఫర్టబుల్ లేదు అని అంటే దాన్ని బట్టి చూసుకొని తీసుకోండి. మేమైతే కొంచెం స్టార్టింగ్లోనే తీసేసుకున్నాము. అరౌండ్ 350 అలా పడింది. బట్ గ్రేట్ యూజ్ అయింది. పిల్లల్ని దాంట్లో ఉంచి వాళ్ళు పాలు ఫీడింగ్కే కానీ దేనికైనా మేము ఆగాల్సిన అవసరం రాలేదు. జస్ట్ అలా తోసుకుంటూ పోయామన్నమాట. వాళ్ళు 500 నాకు తెలిసి అలా రేంజ్లోనే చెప్పుంటారు. బార్గెయిన్ చేయండి ముందు చెప్పినట్టు. మనం ఇనిషియేషన్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా తగ్గిస్తారు. అరుణాచలంలో మొత్తం మనకి 8 లింగాలు మన గిరిప్రదక్షిణ చేస్తుండగా దర్శనం చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. దాంట్లోనే మనకి మోక్ష మార్గం, పాదాలు ఇవి కూడా కవర్ అవుతాయి. ఫస్ట్ మనం ఇంద్రలింగం దగ్గర స్టార్ట్ చేస్తాం. యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం అండ్ ఈశాన్యలింగం. ఇలాగా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. బోర్డ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అండ్ మనము లింగం టెంపుల్ కవర్ చేసే కొద్దీ ఎన్ని కిలోమీటర్స్కి వచ్చాము, ఇంకా ఎన్ని మనం కవర్ చేయాలి, అవంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈవెన్ మనకి రూట్ తెలియదేమో అన్న కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ బోర్డ్స్ కూడా ఉన్నాయి. పైగా రోడ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా అంటే నీట్గానే ఉన్నాయి. రోడ్స్ కూడా మంచిగానే ఉన్నాయి. సో ఒకవేళ కావాలి అని అంటే కొంచెం పెద్దవాళ్ళు అలా అంటే సాక్స్లు వేసుకొని నడవండి. నేనైతే సాక్స్లు వేసుకోవాలా, బట్ కొంతమంది అయితే వేసుకున్నారు. చిన్న రాళ్ళు గుచ్చుకుంటాయి కాబట్టి వాళ్ళకి డిస్కంఫర్ట్గా అనిపించవచ్చు. నైట్ పూట ట్రావెల్ చేసాం కదా, గిరి ప్రదక్షిణ. సో టెంపుల్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ ఉన్నాయి. మాకు ఫస్ట్ ఒకటే ఇంద్రలింగంకి ఒకటే లోపలికి వెళ్ళి దర్శనం అయ్యింది. కానీ మిగతావేమీ దర్శనం జస్ట్ బయట నుంచి మనకి ఆ విగ్రహం కనిపించేటట్టు, లింగం కనిపించేటట్టు ఉంది. కానీ లోపల కంప్లీట్ దర్శనం అయితే అవ్వలేదు. మీరు నైట్ ఒకవేళ గిరి ప్రదక్షిణ పెట్టుకుంటే ఇలాగే అవుతుంది. బట్ ఒక ఛాన్స్ ఏంటంటే మార్నింగ్ మనము మొత్తం రెస్ట్ తీసుకొని అలాగా ఆటోలో ఈ లింగాలన్నీ దర్శనం చేసుకునేటట్టు మాట్లాడుకొని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ మేమైతే అలా చేయలేదు. సో ఫస్ట్ 7-8 కిలోమీటర్స్ దాకా బ్రేక్ లేదు, ఏమీ లేదు. వన్స్ స్టార్ట్ చేసాం ఇంకా డైరెక్ట్గా 8 కిలోమీటర్స్ తర్వాత ఒక టీ బ్రేక్ తీసుకున్నాం. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 3 టైమ్సే మేము ఆగాము. ఎక్కువగా బ్రేక్స్ కూడా తీసుకోలేదు. బై 5 ఇన్ ద మార్నింగ్ మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా కంప్లీట్ చేసేసాం. అండ్ రైట్ టైంలో మేము ఆ స్ట్రాలర్ కూడా తీసుకున్నాం కాబట్టి ఇంకెక్కడ ఆగకుండా కంప్లీట్ చేసేసుకున్నాము. ఎక్కువగా మోక్ష మార్గం దగ్గర చాలా లైన్ ఉంది. బయట బస్ స్టాప్ ఉంటే ఇంకా అక్కడే కూర్చొని కొంచెం స్లీప్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ 2 hours అయిపోయింది. అండ్ ఏంటంటే కొద్దిగా లైన్ మూవ్ అవుతుంది. మోక్ష మార్గం ఓవర్గా హైప్ ఇవ్వడం వల్ల మరేమో కానీ అందరూ దాంట్లో నుంచి రావాలని కోరిక. అండ్ పైగా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా అదంతా. సో దానివల్ల లైన్ ఎక్కువ మూవ్ అవ్వట్లేదు. పిల్లలైతే మాత్రం గాఢ నిద్రలో ఉన్నారు. ఒకటి ఏంటంటే చెప్పడం మర్చిపోయాను, పిల్లలకు కుదిరితే ఓడోమాస్ స్ప్రే అనేది కొట్టేసి తీసుకొని వెళ్ళండి. ఎంతంటే నేను ట్రావెల్ బ్యాగ్లో కిట్లో ఉంటుంది, బట్ వాళ్ళకి స్ప్రే చేయలేదు. దానివల్ల ఏంటంటే బాగా దోమలు కుట్టేశాయి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, కావాలంటే మీరు కూడా ఫుల్గా కొట్టేసుకొని వెళ్ళండి. బస్ స్టాప్లో కూర్చొని ఇంకా డిలే అవుతుంది కదా అని అక్కడ ప్లేస్ సెట్ చేసి పడుకోవడం నేను చేసిన తప్పు. అక్కడ వన్స్ పడుకున్నానా ఇంకా మళ్ళీ నాకు టీ పడేదాకా ఆ నిద్ర పోలేదు. ఏంటో నడుస్తుండగానే నిద్ర వచ్చేస్తుంది. ఇంకా మోక్ష మార్గంలో నేను ఫిట్ అవుతానా లేదా అని టెన్షన్ పడాల్సిన అవసరమేం లేదు. మా బెటాలియన్ అంతా చూసారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క సైజు, ఒక్కొక్క రకంగా ఉన్నారు. పొడుగు, పొట్టి, ఒళ్ళు, సన్నం అంతా. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ పడతారు. పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నా టెన్షన్ అంతా శారీలో ఉన్నాను కదా, అదే నా
నా భయము. బట్ వీ మేడ్ ఇట్ గుడ్. దర్శనం కోసం రెడీ అయ్యి దర్శనం డ్రాప్ అయితే ఇంకా ఇంటికి రూమ్ కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోకుండా అలాగే గిరి ప్రదక్షిణం చేసాము. సో దట్స్ ద స్టోరీ బిహైండ్ అవర్ అవుట్ఫిట్స్. లేకపోతే మేము నార్మల్ గా టాప్ లెగిన్ ఇలాగే వేసుకొని చేసేవాళ్ళం. ఈ అవుట్ఫిట్స్ మాకు మంచిగా స్పెషల్ అండ్ పాజిటివ్ అప్రోచ్ అయితే ఇచ్చాయి. సో ఇంకేంటంటే దర్శనం గురించి స్టోరీ చెప్తా అన్నాం కదా, మాకు గిరి ప్రదక్షిణ అయిన తర్వాత రెస్ట్ కి తీసుకోకుండా టైం డైరెక్ట్ గా దర్శనానికి వెళ్ళిపోయాము. 1 hour 2 hour లో అయిపోద్దేమో అని. నార్మల్ డే అయి ఉంటే అయిపోవచ్చేమో, బట్ మేము వెళ్ళింది కొంచెం ఫెస్టివల్ డే కాబట్టి అస్సలు కుదరలేదు. ఆల్మోస్ట్ 5.5 hours అయ్యింది. మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం గిరి ప్రదక్షిణ తర్వాత రెస్ట్ తీసుకొని అప్పుడు దర్శనానికి వెళ్ళండి. సో ఒకవేళ లేట్ అయినా మనకేం అనిపించదు. కాళ్ళు అయితే విపరీతంగా నొప్పి వచ్చేసాయి. ఇంకోటి ఏంటంటే క్రౌడ్ మేనేజ్మెంట్ అస్సలు బాగాలేదు. టెంపుల్లో 40 minutes అసలు లైన్ కదలకపోవడం అండ్ అన్ని లైన్లు కలిపేయడం ఇవన్నీ జరిగాయి. సో కళ్ళల్లో అయితే నీళ్ళు వచ్చేసాయి. శివయ్య ఇంకెప్పుడు అసలు నీ దర్శనం అవుతుందా అవ్వదా అని. గంటలు అయిపోతున్నాయి అండ్ లైన్స్ కూడా బాబోయ్ ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఈవెన్ బయటకు రావడం కూడా కష్టమే. ఇదంతా అయితే శివయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ మనకి 10 seconds కూడా ఉంచలేదు. వన్ ఆఫ్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బట్ ఏం చేస్తాం, మేము వెళ్ళిన రోజే అలా ఉంది. బట్ ఫైనల్లీ ఆ శివుడు కనిపించినందుకు హ్యాపీ. గిరి ప్రదక్షిణ గురించి కోరుకుంటే దేవుడేమో దర్శనం దగ్గర ట్విస్ట్ ఇచ్చారు. ఏదైతేనే మొత్తానికి మా అరుణాచలం ఇలా జరిగింది. నెక్స్ట్ పాండి వెళ్తున్నాం. అది నేను నెక్స్ట్ వ్లాగ్ లో షేర్ చేస్తా. మనకి ఫోన్ కూడా ఎలా ఉంది, బట్ స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి మనమే రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి వీడియోస్ ఆర్ ఫొటోస్ తీసుకోపోతే మంచిది. నేనైతే ఏమీ తీయలేదు. బట్ ఫైనల్లీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ 2026 స్టార్టింగ్ లోని ఇలాగా అరుణాచలం వెళ్ళడం. శంభో శంకర శంభో శంకర.